దాన్ని తెలుసుకోవాలంటే చాలా ఉండాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే పరమాత్మను, ఈశ్వరుణ్ణి, శంకరుణ్ణి, శివుణ్ణి, మహాదేవుణ్ణి, లలాట మరి భట్టిగా కలిగినటువంటి భుజంగ భూషణుణ్ణి సేవిస్తారో, ఎప్పుడు మరణకాలము సమీపించినప్పుడు సేవిస్తారో వాళ్లకు శివధర్మము వలన వారికి కైలాస యోగ్యత కలుగుతుందయ్యా. వీడు చేసినటువంటి పని ఏం చేశాడు? ఆహారం కోసమే చేశాడు దొంగతనం. శివధర్మం బతి సూక్ష్మము, శివధర్మము లేశమైన సిద్ధించినచో వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యునినతనిన్. శివధర్మం చాలా సూక్ష్మమైనటువంటిది. కాబట్టి ఈతడు చేసినటువంటి పనికి మేము రావాల్సి వచ్చింది. స్థూల దృష్టికి కనిపించదు, కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే శివుని గురించి చేసినటువంటి ఏ చిన్న పని అయినా కానీ అమితమైనటువంటి మనకు ఫలితాన్ని ఇస్తుంది. వీడేం చేశాడు? పగలంతా కూడా జాగరణ చేశాడు, పగలంతా కూడా ఉపవాసం ఉన్నాడు. ఉపవాసమే కదా, ఎవరు పెడుతున్నారు? భోజనం లేదు కదా. ఆ మందిర ప్రాంగణంలో పడి ఉన్నాడు. ఆ శివాలయ ప్రాంగణంలోనే అక్కడే కూర్చున్నాడు. పగలంతా కూడా వాళ్ళు చేసేటటువంటి ఆ భజన కీర్తనలన్నీ కూడా విన్నాడు. వాళ్ళతో పాటు ఏదో కాస్త ఏదైనా ప్రసాదం పెడతారని వాళ్ళతో పాటు కాసేపు పాడాడు. ఆ తర్వాత రాత్రి అయింది, జాగరణ చేశాడు. ఎందుకు జాగరణ చేశాడు? వీళ్ళందరూ ఎప్పుడు నిద్రపోతారా, మనం తీసుకొని పారిపోదామని చెప్పేసి అలాగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి దీపారాధన కొడిగట్టిపోతూ ఉంటే, అక్కడ ఏమున్నాయో కనిపించకపోతూ ఉంటే తాను తన వస్త్రాన్ని చింపి ఒత్తి చేసి అక్కడ ఉండేటటువంటి ఆజ్యాన్ని నేతిని పోసి దీపారాధన చేశాడు. ఆ దీపాల వెలుగులో స్వామివారిని నిర్మాల్యంతో సహా చక్కగా చూశాడు. చూసి ఆ స్వామి ప్రసాదాన్ని భక్షిద్దామని చెప్పేసి స్వామి యొక్క నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని తీసుకొని బయటికి వస్తూ మరణం చెందాడు. కాబట్టి చేయవలసినటువంటి ఇది మరి శివరాత్రి నాడు ఏం చేసినా అంతేనండి. శివరాత్రి నాడు చేస్తే ఇట్లాంటి వాటికి జరుగుతుందేమో, మరి వస్తారేమో కింకర్లు, వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తారేమో. మనకైతే కనపడరు కదా, వాళ్ళు కనపడకుండా చేసే పనులు కదా ఇవన్నీ. ఇక్కడ ఈ గుణనిధికి ఇట్లాగా శివ సాయుధ్యం కలిగింది. శంకర కింకర్లు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళారు. చేసి అసనమబ్బకయున్న శివరాత్రియోలంత ప్రొద్దునుపవసించే. ఆహారం లేకపోబట్టి వాడు ఉపవాసం చేశాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, యమకింకర్లు, వాడు చెయ్యాలని చేయలేదండి, ఆహారం లేకపోవటం వల్ల ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఉండేటటువంటి గుళ్ళో స్వామి కనిపించకుండా ఉన్నాడు, అక్కడ ఉండేటటువంటి నైవేద్యాలు కనిపించడం లేదు కాబట్టి దీపారాధన చేశాడు. మెల్లగా జాగ్రత్తగా దొంగతనంగా వెళ్దామని చెప్పేసి ఆయన కళ్ళు చూస్తే బయటికి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ శివుని కోసం చేయకపోయినా శివధర్మాన్ని చేశాడు కాబట్టి మరణాంతకాలంలో వాడికి సాయుధ్యం వచ్చింది. కాబట్టి మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. గుణనిధి పరమేశ్వరుడు చూశాడు. చూసి వీడికి మంచి జన్మనిచ్చాడండి ఆయన పరమేశ్వరుడు. ఈయనకి మంచి జన్మను కూడా ఇచ్చి కళింగ దేశాధిపతి అయిన అరిందముడనుకు తనయుండైన దముండను పేరా, నీవు కళింగాధీశుని ఏం వరం వచ్చింది? శివరాత్రి రోజున శివాలయంలో శివుని ప్రాకార మండపంలో శివుణ్ణి చూస్తూ చేసినటువంటి ఈ విధాకి ఆయన చాలా భోళాశంకరుడండి. ఆయన వరాలిస్తే శివుడు ఒకసారి గనక ఐశ్వర్యం ఇస్తే మళ్ళీ ఇక దానికి లోటు ఉండదు, మళ్ళీ అడిగే పని లేదు ఆయన్ని. ఐశ్వర్య ప్రదాత. ఈ చేసినటువంటి గుణనిధికి ఏమీ వరం ఇచ్చాడంటే, కళింగ దేశాధిపతి అయిన అరిందముడు అనేటటువంటి వాడు కళింగ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ అరిందమునకు తనయుడవైన దముండు అని పేరును ఉంటావురా, నువ్వు వెళ్ళి కళింగ దేశ రాజు అవుతావు అని చెప్పేసి గుణనిధికి ఆ కళింగ దేశాధిపత్యాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఇస్తే గుణనిధికి పూర్వజన్మ సంస్కారము అనేటటువంటిది లేకపోయినా వాడు చివరగా చేసినటువంటి ఆ పుణ్యం వలన వానికి దీపారాధన చెయ్యాలి, స్వామివారికి దీపాలు పెట్టాలి అనేటటువంటి కోరిక ఈ దముడు అనేటటువంటి రాజుకి ఏర్పడింది. అదేమిటంటే పూర్వజన్మలో తాను దీపారాధన చేసి వెంటనే మరణించాడు కాబట్టి ఆ సంస్కారం ఇంకా అక్కడ మదిలో ఉన్నది. తాను మళ్ళా జన్మాంతరం వచ్చినా కానీ అటువంటి సేవ చెయ్యాలి పరమేశ్వరుడికి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. చాటించే కళింగేంద్రుడు. అంతేకాకుండా ఈ కాశీ పట్టణానికి దగ్గరలో ఉండేటటువంటి చోళ దేశాల్లో కళింగ దేశానికి రాజైనాడు కాబట్టి తన రాజ్యంలో ప్రకటన చేశాట, ప్రతి వాళ్ళు కూడా పరమేశ్వరుడికి దీపం పెట్టాలి, ఉదయం సాయంత్రం దీపారాధన చెయ్యాలి, దీపారాధన చేస్తే కలిగేటటువంటి ఫలితం ఎక్కువ, అందుకనే ఇంట్లో దీపం పెట్టేటటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. ఇంట్లో దీపం ఉండాలి.
కాబట్టి ఈ కళింగ దేశాధిపతి అయినటువంటి దముండు కళింగ దేశం అంతా కూడా చాటించాట. చాటించే కళింగేంద్రుడు వీటను దేశమున శంభువేష్మెంబులతో పాటించి దీపకళిక కోటులు అసంఖ్యములు మెండుకొని ఉండుటన్. ప్రతి ఇంట్లో కూడా, నా రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయాలి సాయంత్రం ఉదయం అనేటటువంటి ఒక శాసనాన్ని చేశాడు ఈ కళింగ దేశాధిపతి. చేసిన తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఇట్లాగా పరమేశ్వరుని యొక్క సేవలో చేశాడు. చేసినా కానీ మధ్యలో యోగభ్రష్టులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంత మంచి యోగం వచ్చినా కానీ భ్రష్టత్వాన్ని పొందుతూ ఉంటారు. అట్లా వీడు కూడా ఈ కళింగ దేశానికి దముడు అనేటటువంటి పేరు రాజైనాడు. దీపారాధన కోటులు ఎక్కువ ఈ దీపాలు వెలిగించేటట్లు దేవాలయాల్లో ఇళ్లలో దీపాలు వెలిగించేటట్టు శాసనం చేశాడు, పరిపాలించాడు. దీపికాదాన ప్రభావంబున అట్లా దీపదానం చేసినటువంటి ప్రభావం చేత ఆ కళింగాధిపతి శివుని అవిముక్త క్షేత్రమున ప్రతిష్ఠించి శివుని యొక్క అవిముక్త క్షేత్రంలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా దీపసహస్ర కోటుల్ని చేశాడు. చేసేటప్పటికీ ఆయనకు చాలా ఆనందం వేసింది. పరమాత్మకి ఆనందం వేసి, నిన్నొక దిక్కుకు నేను అధిపతిని చేస్తాను, దిక్పాలకుణ్ణి చేస్తాను అని చెప్పేసి ఉత్తర దిక్కుకి మధ్యలో ఉండేటటువంటి ఆ దిక్కులో ఉత్తర దిక్కుగా నిన్ను దిక్పాలకుణ్ణి చేస్తానని చెప్పేసి ఈ కళింగ తనయుడప్పుడు గుణనిధి కళింగ దాసరాజు దమ్ముడైనాడు కాబట్టి ఆయనకి వరం ఇచ్చాడు. ఆయన ఈ ఉత్తర దిక్కున కుబేర స్థానము, దానికి నీవు కుబేరుడవైతావు, ఇక్కడ ఉండి రాజ్యపాలన చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఆ కుబేర స్థానాన్ని ప్రసంగించారు. దానికి ప్రతిగా ఈ కుబేరుడు స్వామివారి యొక్క అవిముక్త క్షేత్రంలో కుబేరలింగము అనేటటువంటి ఒక లింగాకారాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతివాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దీపారాధన కనుక చేసేటట్లయితే అవిముక్త క్షేత్రంలో కుబేరలింగాన్ని దర్శించి దీపాన్ని ఉంచినటువంటి వాడికి అమేయమైనటువంటి పుణ్య సంపత్తి కలుగుతుంది, పరమాత్మకు బాగా ఇష్టుడైనటువంటి వారిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పేసి ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. అట్లాగా ఆ కళింగ దేశాధిపతి స్థాపించినటువంటి కుబేరలింగాన్ని మనం కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శిస్తే మనకు కుబేర స్థానంలో ఉండేటటువంటి సంపదలు కానీ ఐశ్వర్యం కానీ కూడా మనకు ప్రసాదిస్తాడు స్వామివారు అని చెప్పేసి ఇక్కడ